తొలి వెలుగు రఘు పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమిని తెలంగాణలో కబ్జా చేశాడు. ఓకే, ఎలా చేసిండు కబ్జా? వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాడు. నలుగురు దగ్గర నుంచి 10 ఎకరాల భూమి కొన్నాడు. మరి అది కబ్జా ఎలా అవుతుంది? ఏ జర్నలిజం చెప్పిండు నీకు? ఈ ఒకరి దగ్గర నుంచి కొన్న భూమిని కబ్జా అవుతుందని ఏ జర్నలిజం చెప్పిండు నీకు? నువ్వే క్లియర్ చెప్తున్నావు. కబ్జా అంటే ఏంటిది? కబ్జా అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఆడికి వెళ్ళేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్ అని ఒక బోర్డు పెడితే దాన్ని కబ్జా అంటారు. నలుగురు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ల్యాండ్ కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు కబ్జా ఎట్లా అవుతుంది? అంటే అంతకన్నా ముందు వాళ్ళు కబ్జా చేశారా? ఎవరు కబ్జా చేశారు? పవన్ కళ్యాణ్ కబ్జా చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణను దోచుకుంటున్నాడు. ఏ విధంగా దోచుకున్నాడు పవన్ కళ్యాణ్ తెలంగాణని? జర్నలిజం ఉంది కదా, నేను ఒక జర్నలిస్ట్ని కదా అని ఇష్టం ఉన్నట్టు వీడియోలు పెడతావా? నువ్వు దీనిపైన నువ్వు ఇంతకుముందు వాళ్ళు కబ్జా చేశారు, వీళ్ళు కబ్జా చేశారు అని చెప్పేసి నీకు దాని మీద కొంచెం అవగాహన ఉంది కదా. నీకు అవగాహన లేకుండా వీడియో పెట్టినామంటే ఒక మీనింగ్ ఉంది. నువ్వు వాసవి కన్స్ట్రక్షన్స్ భూముల కోసం వేరే భూముల కోసం కొట్లాడినావు కదా. కొట్లాడినావు కాబట్టి నీకు ఒక ఐడియా ఉంటుంది. బఫర్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటిది, నీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఏది దొరికితే అది ఇది కబ్జా ఉంది, ఏ విధంగా కబ్జా అవుతుంది? అసలు కబ్జా అనే దానికి మీనింగ్ ఏంటిది? ఒకటి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ భూమిని లాక్కున్నాడా? 2014లో నలుగురు దగ్గర నుంచి 10 ఎకరాలు కొన్నాడు. ఇవి వర్డ్స్. 2014లో పవన్ కళ్యాణ్ నలుగురు దగ్గర నుంచి 10 ఎకరాల భూమిని కొన్నాడు. అది కబ్జా ఎలా అవుతుంది? ఏ విధంగా కబ్జా అవుతుంది? అది పవన్ కళ్యాణ్ గారు కొన్నది శిఖం భూమి. శిఖం భూమి అంటే శిఖం భూమిలో మనకి వర్షాకాలంలో అది చెరువు భూమి. వర్షాకాలంలో మనకు వాటర్ వస్తాయి. వర్షాకాలంలో మనం దాన్ని యూజ్ చేయొద్దు. మిగతా వర్షాకాలం కాకుండా మిగతా చలికాలం, ఎండాకాలంలో దాన్ని మనం అలా పంటను పండించుకోవచ్చు. దీన్ని అమ్మొచ్చు, దీన్ని కొనొచ్చు. పవన్ కళ్యాణ్కి వేరే వాళ్ళ అమ్మిళ్ళు, పవన్ కళ్యాణ్ ఈ భూమిని కొన్నాడు. ఈ భూమిలో ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేయొద్దు. బిల్డింగ్ కట్టడాలు కావచ్చు, ఏదో కన్వెన్షన్ పెట్టడాలు కావచ్చు, ఇలాంటివి కట్టొద్దు. ఓన్లీ దాన్ని వ్యవసాయ క్షేత్రంగా మాత్రమే యూజ్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అందులో పంట పండించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా వీడియోలు ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటా, రైతులకు తన దగ్గర ఉన్న ఆవులకి అరటిపళ్ళు పెట్టినట్టుగా, పొలం దున్నినట్టుగా, ఏదో వాటర్ కొడుతున్నట్టుగా అవన్నీ ఆ భూమిలోనే చేసిండు. అక్కడేం పవన్ కళ్యాణ్ కన్వెన్షన్ అని చెప్పేసి కన్వెన్షన్ పెట్టలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ పబ్ అని చెప్పేసి పబ్బు పెట్టలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ విల్లాస్ అని చెప్పేసి విల్లాస్ పెట్టలేదు, ఏం కట్టలేదు. అది వ్యవసాయ క్షేత్రం. అందులో పవన్ కళ్యాణ్ పంట పండించుకున్నాడు. అందులో ఆవులు ఉన్నాయి, పొలం ఉంది. అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి కూరగాయలు పోతున్నాయి. ఇవి పవన్ కళ్యాణ్ మామిడి తోట అందరికీ ఇంటికి వెళ్తుంది, మామిడి పండ్లు ఇంటికి వెళ్తుంది సమ్మర్ సీజన్లో. అక్కడి నుంచే మామిడి పండ్లు వెళ్తాయి. తెలంగాణకి ఏం ద్రోహం చేసిన పవన్ కళ్యాణ్? అక్కడో ఇక్కడో ఆయనకు తోచినంత సహాయం తెలంగాణకు చేస్తూనే ఉన్నాడు కదా. రీసెంట్గా కూడా మనకి ఎవరు గుడి పట్టించుకోకపోతే హనుమాన్ గుడిలో కొండగట్లో తను నిధులు అక్కడి నుంచి తెప్పించి గుడి డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ తెలంగాణకి ద్రోహం చేసిండు? నువ్వే అంటున్నట్టుగా నీకు అంటే జర్నలిస్ట్ రఘు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. జర్నలిస్ట్ అనేవాడు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. నీకు తెలియదు, ఏదో వీడియో దొరికింది కదా అని పెడతావు. దీనిపైన రంగనాథ్ గారు ఏమంటున్నా ఒకసారి విను. పట్టాలండి అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది. చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంట వేస్తారు. దాన్ని ఏక్ ఫసలి అంటారు అనమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిది, అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలని ఇప్పుడు మీకు ఉండొచ్చు. ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది. మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్, అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి. దీన్ని అమ్మొచ్చు, దీన్ని కొనొచ్చు. పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళు అమ్మీళ్ళు, పవన్ కళ్యాణ్ కొనుక్కున్నాడు, పవన్ కళ్యాణ్ వ్యవసాయం చేస్తున్నాడు. కబ్జా ఎక్కడుంది? ఎక్కడుంది కబ్జా? ఏదో మైక్ ఉంది కదా, నాకు కెమెరా ఉంది కదా అంటే అందరి కెమెరాలు ఉన్నాయి. నిజం చెప్పు, నిజం మాట్లాడు.